హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం ఏంటంటే మన యొక్క పాలిటీ సిరీస్ యొక్క క్లాస్ 10లో ఉన్నాం. ఓకేనా. లాస్ట్ క్లాస్లో అంటే క్లాస్ 9లో లేదా లెక్చర్ 9లో మనం ఏంటంటే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసరికి పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి చూడబోతున్నాం. సో బేసికలీ ఫండమెంటల్ డ్యూటీస్ కనుక చూస్తే ఇవి మనకు ఏ విధంగా యాడ్ అనేది చేయడం జరిగింది, ఎప్పుడు యాడ్ చేశారు, అండ్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి, అండ్ కరెంట్లీ రీసెంట్గా ఎన్ని ఉన్నాయి. ఓకేనా. ఏమైనా మనం ఏంటంటే తర్వాత యాడ్ చేసాం ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మొత్తం మనం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా. సో బేసికలీ ఫండమెంటల్ డ్యూటీస్ కనుక చూస్తే మనకు వచ్చేసరికి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం, డిపిఎస్పి అనేది చూసాం. ఏం చూసాం, డిపిఎస్పి. సరే ఈ డిపిఎస్పి అనేది ఎవరికి, ఓకేనా, ఎవరికి వర్తిస్తుంది? ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉందో ఇవి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చారు? ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి స్టేట్కి ఇవ్వడం జరిగింది. అవునా. అంటే ఒక కంట్రీకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదే మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏవైతే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే పర్టికులర్ పర్సన్. అంటే నేను ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్ని, మీరు ఇండియన్ సిటిజన్, మీకు ఏంటంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఓకేనా. మీరు ఈ దేశం పట్ల కొన్ని డ్యూటీస్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా. అది ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే సిటిజన్స్కి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పి అనేది స్టేట్కి అంటే కంట్రీకి ఇవ్వడం జరిగింది, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సిటిజన్ యొక్క డ్యూటీస్. ఓకేనా. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ కనుక తీసుకుంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్టార్ట్ చేయడానికి లేదా ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఓకేనా, ఆవిడ గమనించింది ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇందిరాగాంధీ గారు చాలా స్ట్రిక్ట్. ఆవిడ గమనించింది ఏంటంటే ఇప్పుడు మనం, ఓకేనా, ఎలాగైతే కంట్రీ వచ్చేసరికి సిటిజన్స్ని బాగా చూసుకోవాలని చెప్పేసి మనకేంటంటే డిపిఎస్పి అనేది ఉంది. అదేవిధంగా సిటిజన్స్ కూడా కంట్రీ కోసం ఏదైనా చేయాలి. ఓకేనా. కంట్రీ కోసం ఏదైనా చేయాలి, వాటికి ఏంటంటే కొన్ని డ్యూటీస్, సిటిజన్స్కి మనం ఏంటంటే కొన్ని డ్యూటీస్ని అలాట్ చేయాలి అని చెప్పేసి ఏం చేసింది మన ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే డ్యూటీస్ అనేవి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సిటిజన్స్కి అలాట్ చేయండి అని చెప్పేసి సర్దార్ స్వరణ్ సింగ్ గారిని, ఓకేనా, సర్దార్ స్వరణ్ సింగ్ గారిని ఏంటంటే కోరడం అనేది జరిగింది. అండ్ సర్దార్ స్వరణ్ సింగ్ గారి నేతృత్వంలో మనకేంటంటే ఒక కమిటీ అనేది రావడం జరిగింది. ఓకేనా. ఆ కమిటీ యొక్క హెడ్ సర్దార్ స్వరణ్ సింగ్. సో ఆ సర్దార్ స్వరణ్ సింగ్ గారు ఏం చేశారు, రైట్, వచ్చిన తర్వాత అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏం చేసిందంటే ఇప్పుడు మనకేంటంటే డ్యూటీస్ అనేవి కావాలి. ఓకేనా. సిటిజన్స్కి డ్యూటీస్ అనేవి మనం ఇవ్వాలి. సిటిజన్స్కి ఏంటంటే కంట్రీ పట్ల బాధ్యత అనేది మనం కలిగించాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చూశారు వేరే కంట్రీస్ ఎక్కడైనా కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయా, అంటే ఎస్. ఎక్కడున్నాయంటే యూఎస్ఎస్ఆర్లో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారు, ఏదైతే యూఎస్ఎస్ఆర్లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో వాటిని చూసి, అంటే రష్యాలో ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయో వాటిని చూసి మన ఇండియన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసరికి మనకు ఎన్ని డ్యూటీస్ని రికమెండ్ చేశారు ఇది కూడా అడుగుతాడు. టోటల్గా సర్దార్ స్వరణ్ సింగ్ గారు 8 డ్యూటీస్ని ఏంటంటే 8 ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేశారు. రికమెండ్ అయితే చేయడం జరిగింది. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ 8 తీసుకున్నారా అంటే కాదు. ఏదైతే ఈ 8 ఫండమెంటల్ డ్యూటీస్ సర్దార్ స్వరణ్ సింగ్ గారు చెప్పారో అది తీసుకున్నారంటే కాదు. ఇక్కడ ఏం చేశారు, ఏవైతే 8లోంచి 5 ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకొని అండ్ ఇంకొక 5 ఫండమెంటల్ డ్యూటీస్ గవర్నమెంటే తన తరపు నుంచి ఇచ్చి టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో యాడ్ అనేది చేశారు. అంటే ఇక్కడ చూడండి 5+5 అంటే టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఓకేనా, యాడ్ చేశారు. కానీ ఇవి ఏంటంటే ఒరిజినలీ కాన్స్టిట్యూషన్లో లేవు. నాట్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్
అంటే దీనికి అర్థం ఏంటి అంటే మనం ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసామో అప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు. మనం ఏం చేసాం లేటర్ ఒక అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఏం చేసామంటే యాడ్ చేసాం. సరే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసాం? ఏదైతే చాలా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనం ఏంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ అయితే చేయడం జరిగింది. సో విత్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం ఎప్పుడు యాడ్ చేసాం 42nd కాన్స్టిట్యూషన్ 1976లో మనం వీటిని యాడ్ అయితే చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఎక్కడ యాడ్ చేయడం జరిగింది, ఏ పార్ట్లో? మనం ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం చూసేసాం. ఇక్కడ ఏం చేశారంటే పార్ట్ 4కి పార్ట్ 5కి మధ్య, ఓకేనా, పార్ట్ 4కి పార్ట్ 5కి మధ్య ఏం చేశారంటే ఒక కొత్త పార్ట్ అనేది క్రియేట్ చేసి, అంటే పార్ట్ 4A అని క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేశారంటే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. దే యాడెడ్ ఇన్ పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 4Aలో వీళ్ళు ఏంటంటే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ నెంబర్ ఏంటి సార్? ఆర్టికల్ నెంబర్ అనేది 51 క్యాపిటల్ ఏ. ఆర్టికల్ ఏంటి? 51 క్యాపిటల్ ఎస్. సో ఇక్కడ చూడండి పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో. అండ్ ఆర్టికల్ కనుక అడిగితే ఆర్టికల్ 51A. ఓకేనా, ఆర్టికల్ 51A. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఏం చెప్పాం సార్, టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ అనేది ఇక్కడ యాడ్ అనేది చేయడం జరిగింది. అది ఎప్పుడు యాడ్ చేశారంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. అంటే 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే 2002వ సంవత్సరంలో జరిగిందో అప్పుడు ఆర్టికల్ 51A అంటే ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, టోటల్గా ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి? 10 డ్యూటీస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ డ్యూటీ ఏంటి? 51A సబ్ క్లాజ్ ఏ, స్మాల్ ఏ. నెక్స్ట్ 51A సబ్ క్లాజ్ బి, ఇది సెకండ్ డ్యూటీ. నెక్స్ట్ 51A సబ్ క్లాజ్ సి. అంటే ఈ విధంగా టోటల్గా, ఓకేనా, టోటల్గా వచ్చేసరికి 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అంటే ఎప్పుడు 1976లో 10 యాడ్ చేశారు, అంటే జే వరకు యాడ్ చేశారు. కానీ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కే, ఓకేనా, సబ్ క్లాస్ కే ఇది ఎప్పుడు యాడ్ చేశారు సార్? ఇది వచ్చేసరికి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇక్కడ చూడండి ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కే ఇది వచ్చేసరికి ఎప్పుడు యాడ్ చేశారు? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విత్, ఇక్కడ కూడా రాస్తాను, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి 86 గుర్తుంది, ఇయర్ గుర్తులేదు అనుకోండి, ఏం చేస్తారు? 8లోంచి 6 ఇస్తే 2, అంటే 2002లో జరిగిన 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఈ ఆర్టికల్ 51AK అనేది యాడ్ అనేది చేయడం జరిగింది. అండ్ దీంతో నార్మల్గా 10 ఉండాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? అట్ ప్రెజెంట్ దేర్ ఆర్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే మనకు ఇవ్వడం అనేవి జరిగింది. ఓకేనా, 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ సి, ఇందులో ఏముంది? ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ ఈ, ఇందులో ఏముంది అని చెప్పేసి ఇలా డైరెక్ట్గా అడుగుతాడు. ఇలాగ మనకేంటంటే డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరుగుతుంది. లేదా ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ సిలో ఈ కింది ఆప్షన్స్లో ఏమి ఉంది అని చెప్పేసి అలా అడుగుతారు. సో మనం ఏం చేయాలి? ఏదైతే ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? నేర్పించడం నా బాధ్యత. ఓకేనా, దీన్ని మనం ఏంటంటే చాలా సింపుల్గా ఒక చిన్న ట్రిక్తో మనం ఏంటంటే ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఎగ్జామ్లో ఫండమెంటల్ డ్యూటీస్ అడిగారు అనుకోండి, క్వశ్చన్ ఈజీగా 100కి 100% మీరు ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒకసారి ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏ, ఇది వచ్చేసరికి సబ్ క్లాస్ ఏ. ఓకేనా, సబ్ క్లాస్ ఏలో ఏం చెప్తున్నారు? టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఐడియల్స్. ఇక్కడ చూడండి రెస్పెక్ట్స్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అంటే ఫస్ట్ వన్ ఏ, ఆర్టికల్ 51A ఏం చెప్తుంది? మీరు ఏం చేయాలి? మన కంట్రీ యొక్క ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో, నేషనల్ యాంథమ్ ఉందో వాటిని రెస్పెక్ట్ చేయాలి, వాటితో అబైడ్ బై అవ్వాలి. ఓకేనా, అబైడ్ బై. సో మనం ఫస్ట్ ఒకసారి ట్రిక్ చూద్దాం. సో ఈ విధంగా అన్నీ ఉన్నాయి మనకు. ఏ, దీని తర్వాత ఇది వచ్చేసరికి బి,
ఇది వచ్చేసరికి సి, ఇది డి, ఇది వచ్చేసరికి ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. 10 ఉన్నాయి ఇక్కడ, 11th వన్ ఇక్కడ లేదు. ఓకేనా. సో ఇప్పుడు ట్రిక్ అనేది చూద్దాం. ట్రిక్ వచ్చేసరికి మనం ఏం చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం ఎగ్జామినేషన్లో రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి కే వరకు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకే ఇంతవరకు రాసేయండి. ఏంటి ఇంతవరకు రాసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏతో అర్థం ఏంటి, ఏతో అర్థం ఏంటి అంటే అబైడ్ బై అంటే మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ దేనికి రెస్పెక్ట్ చేయాలి సార్, మనం రెస్పెక్ట్ వచ్చేసరికి మన నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి, మన నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ వన్ ఆర్టికల్ ఏ, ఫస్ట్ ఏ లెటర్ ఏతో మనం ఏం చేయాలి, ఏతో అబైడ్ బై అంటే దేంతో అబైడ్ చేయాలి అంటే మనము నేషనల్ యాంథమ్ని ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ బి ఫర్ వాట్, బి ఫర్ బాపు అని మనం ఎవరిని అంటామండి, బాపు అనే మనము గాంధీజీ గారిని, ఓకేనా, గాంధీజీ గారిని బాపు అంటాం. ఓకేనా. గాంధీజీ గారు చెప్పింది ఏంటి, గాంధీజీ గారు ఏం చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా అహింసని పాటించాలి, నాన్ వైలెన్స్ ఏం చేయాలి, నాన్ వైలెన్స్ అనేది పాటించాలి. సో ఫర్ అబైడ్ బై అంటే రెస్పెక్ట్ చేయాలి దేనికి, నేషనల్ యాంథమ్ని నేషనల్ ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బి ఫర్ బాపు అంటే గాంధీజీ గారు ఏం చెప్పారు, నాన్ వైలెన్స్ అనేది పాటించండి. ఓకేనా. నెక్స్ట్ సి ఫర్ కన్సాలిడేషన్, సార్ కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఇక్కడ యూనిటీ, ఇంటెగ్రిటీ, సావర్నిటీ గురించి ఇక్కడ చూడండి. సి అనేది ఎన్నో లెటర్, 3rd లెటర్. అంటే ఇక్కడ సి ఫర్ కన్సాలిడేషన్. అండ్ కన్సాలిడేషన్లో మనకు ఏమేమి ఉన్నాయంటే 3 వర్డ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 3 వర్డ్స్. కన్సాలిడేషన్లో మనకు 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్ ఏంటి అనేది చెప్తాను. సావర్నిటీ, ఇంటెగ్రిటీ అండ్ యూనిటీ, ఈ 3 వర్డ్స్ అనేవి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ అబైడ్ బై అంటే నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్తో మనం రెస్పెక్ట్ చేయాలి. బి ఫర్ బాపు అంటే గాంధీజీ గారు మనం ఏం చేయాలి, నాన్ వైలెన్స్. సో మీరు కూడా నాతో పాటు చెప్తూ ఉండండి, బాపూజీ గారు ఏం చెప్పారు, నాన్ వైలెన్స్ అనేది పాటించమని చెప్పారు. సి ఫర్ కన్సాలిడేషన్ అంటే ఏం చేయాలి, మనం అందరినీ కలపాలి, కన్సాలిడేట్ చేయాలి, కలపాలి. సో కలపడం అంటే ఏంటి, యూనిటీ, ఇంటెగ్రిటీ, సావర్నిటీ. ఏంటి, యూనిటీ, ఇంటెగ్రిటీ, సావర్నిటీ. నెక్స్ట్ డి ఫర్ డిఫెండ్, సార్ డిఫెండ్ అంటే ఏంటి, మన కంట్రీని మనం కాపాడాలి. ఓకేనా, మన కంట్రీని మనం ఏం చేయాలి, కాపాడాలి. ఏ ఫర్ అబైడ్ బై, బి ఫర్ బాపు, సి ఫర్ కన్సాలిడేట్, డి ఫర్ డిఫెండ్. నెక్స్ట్ ఈ ఫర్ వాట్, ఈ ఫర్ ఈక్వాలిటీ. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రిక్ నేర్చుకోండి ఫస్ట్. ఏ ఫర్ అబైడ్ బై, బి ఫర్ బాపు, సి ఫర్ కన్సాలిడేట్, డి ఫర్ డిఫెండ్, ఈ ఫర్ ఈక్వాలిటీ. అందరూ ఈక్వల్గా ఉండాలి, పురుషులైనా కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో అందరూ కూడా సమానులే. నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫోర్ట్స్ అంటే ఏంటి, మన ఏదైతే కల్చర్ ఉందో, మన హెరిటేజ్ ఉందో. అంటే ఇప్పుడు చూడండి, ఏవైతే ఫోర్ట్స్ అనేవి ఏంటి, రాజుల కాలం నుంచి మనకు వస్తుంది, అదేంటి మన కల్చర్. సో మనం ఏం చేయాలి, మన యొక్క కల్చర్ని మనము కాపాడాలి. ఓకేనా. ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ ఫర్ ఫోర్ట్స్. డి అంటే డిఫెండ్, ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫోర్ట్స్. ఓకేనా. నెక్స్ట్ జీ ఫర్ గ్రీనరీ. ఓకేనా, స్పెల్లింగ్ తప్ప, ఈఆర్వైనా లేకపోతే ఆర్వైనా, స్పెల్లింగ్ మేబీ తప్పు ఉంటే నన్ను క్షమించాలి. ఓకేనా. ఇది జీ ఫర్ గ్రీనరీ అంటే ఏంటి, ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్. అంటే ఏదైతే ఫారెస్ట్ ఉందో, ఎన్వైర్న్మెంట్ ఉందో వాటిని మనం సంరక్షించాలి. ఓకేనా, సంరక్షించాలి. నెక్స్ట్ హెచ్ ఫర్ హ్యూమనిజం. హెచ్ ఫర్ ఏంటి, హ్యూమనిజం అండ్ దాంతోపాటు సైన్స్, నెక్స్ట్ ఐ ఇక్కడ చూడండి, ఐతో మనకి ఏమర్థమవుతుంది, ఐ అంటే కన్ను. అవునా, ఐ అంటే ఏంటి, కన్ను. సో కన్నుతో మనకి ఏమర్థమవుతుంది, బాపూజీ గారు అంటే గాంధీజీ గారు ఏం చెప్పారు, నువ్వు అన్ ఐ ఫర్ అన్ ఐ అంటే ఒక కన్ను కోసం ఇంకో కన్ను. అంటే ఒకడు నీ కన్నును ధ్వంసం చేస్తే, అంటే నీ కన్నును బీట్ చేస్తే, కొడితే, నువ్వు వేరే వాడి కన్నుగా నువ్వు కొట్టడానికి వెళ్తే అప్పుడు ప్రపంచం అంతా గుడ్డి వాళ్ళే ఉంటారు. అండ్ ఏం చెప్పారు ఇక్కడ, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐ అంటే మనము ఏం చేయాలి, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఓకేనా, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు ఇక్కడ
పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, వైలెన్స్ చేయకూడదు, రైట్. ఇక్కడ వైలెన్స్ వస్తుంది, సారీ కొంచెం మిస్టేక్ అయింది. వైలెన్స్, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ ఉందో దాన్ని మనం ఏం చేయకూడదు, ధ్వంసం చేయకూడదు. అండ్ వైలెన్స్ అనేది చేయకూడదు. అంటే ఇక్కడ బాపూజీ గాంధీ అంటే ఏంటి, ఇక్కడ బాపూజీ గాంధీ అంటే ఇక్కడ ఏంటి అంటే బాపూజీ అండ్ గాంధీ లాంటి పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళ యొక్క ఐడియల్స్, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి, ఓకేనా. ఐడియల్స్ అండ్ నేషనల్ స్ట్రగుల్ అంటే మన ఇండిపెండెన్స్, మనకేంటంటే ఇండిపెండెన్స్ రావడానికి బాపూజీ గారు ఏం చేశారు, చాలా కష్టపడ్డారు. అంటే నేషనల్ స్ట్రగుల్ ఫ్రీడమ్ కోసం ఏం చేశారు, స్ట్రగుల్ చేశారు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాపూజీ గారి యొక్క అడుగుజాడల్లో నడవాలి. నడిచిన తర్వాత వైలెన్స్ని ఆపాలి. సార్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ అ హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే ఇక్కడ ఏంటి, వైలెన్స్ అనేది ఉండకూడదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం వద్దాం. ఏ ఫర్ అబైడ్ బై అంటే ఏంటి, నేషనల్ యాంథమ్, ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బి ఫర్ బాపూజీ వచ్చేసరికి గాంధీజీ గారు ఒక ఫేమస్ లీడర్, ఏంటి ఫేమస్ లీడర్. సో ఈ ఫేమస్ లీడర్ యొక్క అడుగుజాలలో మనం నడవాలి. వీళ్ళ ఐడల్స్ని, వీళ్ళ యొక్క ఏదైతే నేషనల్ స్ట్రగుల్ని మనం గుర్తించాలి, స్మరించాలి, ఓకేనా. దాని తర్వాత సి ఫర్ కన్సాలిడేషన్లో మనకు 3 వర్డ్స్ వస్తాయి, 3 వర్డ్స్ వస్తాయి. ఏంటా 3 వర్డ్స్, సావర్నిటీ, ఇంటెగ్రిటీ అండ్ యూనిటీ. నెక్స్ట్ డి ఫర్ డిఫెండ్ అంటే మనం మన కంట్రీని డిఫెండ్ చేయాలి. ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరూ సమానులే. ఎఫ్ ఫర్ ఫోర్ట్స్. ఫోర్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ మన ఏదైతే కల్చర్ ఉందో, హెరిటేజ్ ఉందో దాన్ని సంరక్షించాలి. జీ ఫర్ గ్రీనరీ, ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ని సంరక్షించాలి. హెచ్ ఫర్ హ్యూమనిజం అండ్ సైన్స్. ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు, వైలెన్స్ అనేది చేయకూడదు. నెక్స్ట్ జే ఫర్ అంటే ఏంటి, జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్. జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్. సో జాక్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, మీరు ప్రతి ఒక్క ఫీల్డ్లో బాగా రాణించాలి. అంటే మీరు బాగా చదవాలి, బాగా కష్టపడాలి, ఓకేనా. ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి. వైలెన్స్ అనేది మనకు లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బాపూజీ గారిని ఏం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఐడల్స్ని చెరిష్ చేయాలి. నెక్స్ట్ కే ఫర్ కిడ్స్. కిడ్స్ అంటే ఏంటి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మనం కలిగించాలి. కిడ్స్ యొక్క ఎడ్యుకేషన్, ఓకేనా, ఎడ్యుకేషన్ అనేది మనం కలిగించాలి. ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. సార్ ఇది ఆల్రెడీ మనం చూసాం కదా, 6 to 14 ఇయర్స్ వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఆర్టికల్ రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ గుర్తుందా, ఏ ఆర్టికల్ అది, ఆర్టికల్ 21 వచ్చేసరికి రైట్ టు లైఫ్. కానీ 21A మనకు రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఏవైతే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో వాటిని వితిన్ సెకండ్స్ మీరు ఏంటంటే ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒకసారి చూద్దామా, మనకు ఏవైతే మనం నేర్చుకున్నామో 11 ఫండమెంటల్ డ్యూటీస్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏతో నేనేం చెప్పాను, అబైడ్ బై. సార్ అబైడ్ బై అంటే మనం ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో, ఇక్కడ చూడండి నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ బీ ఫర్ వాట్, బీ ఫర్ బాపు. బాపు అంటే గాంధీజీ గారు ఏదైతే అడుగు జాడల్లో నడిచారో, ఏదైతే ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేశారో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి, చెరిష్ చేయాలి. టు చెరిష్, ఇక్కడ చూడండి, టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అంటే వాళ్ళ యొక్క ఐడియల్స్ని మనం చెరిష్ చేయాలి. నెక్స్ట్ సి ఫర్ వాట్, కన్సాలిడేషన్ అండ్ సి అనేది 3rd లెటర్ కాబట్టి ఇక్కడ మనకు 3 వర్డ్స్ ఉన్నాయి. ఏంటి, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. సావర్నిటీని, యూనిటీని, ఇంటెగ్రిటీని మనం ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. డి ఫర్ డిఫెండ్. డిఫెండ్ చూడండి, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్
వెన్ కాల్డ్ అపాన్ అంటే మన కంట్రీని మనం ఏంటంటే డిఫెండ్ చేయాలి. అండ్ ఎప్పుడైనా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కనుక ఉన్నప్పుడు మీ యొక్క సర్వీస్ అనేది మన కంట్రీకి అవసరం గనక ఉంటే మీరు ఖచ్చితంగా నేషనల్ సర్వీస్ అనేది చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ ఫర్ వాట్? ఈతో మనం ఏం చెప్పాం? ఈతో ఈక్వాలిటీ, అవునా? ఈ ఫర్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఇక్కడ చూడండి, టు ప్రమోట్ హార్మనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. ఈక్వాలిటీ అంటే బ్రదర్స్ ఈక్వల్, బ్రదర్హుడ్ అండ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్స్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజన్ అంటే రిలీజన్తో కానీ, లింగ్విస్టిక్తో కానీ, రీజనల్ కానీ, సెక్షనల్ డైవర్సిటీస్, ఇలా డైవర్సిటీస్ ఉండకూడదు. బ్రదర్స్ ఈక్వల్, అన్నా తమ్ములం, అందరూ కూడా అన్నా తమ్ముల్లాగా ఉండాలి. అండ్ టు రినౌన్స్ ప్రాక్టీస్ ఆఫ్ డెరోగేటరీ అంటే ఉమెన్కి, టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళని కించపరిచేలాగా ఏది మనం చేయకూడదు. ఇది కూడా ఇక్కడ చూడండి, మెన్ ఉమెన్ ఈక్వల్ అండ్ ఉమెన్ని మనము కించపరిచేలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకు డ్యూటీస్లో, ఫండమెంటల్ డ్యూటీస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి? ఫోర్ట్స్. ఎఫ్ ఫర్ ఫోర్ట్స్. సో ఫోర్ట్స్ అంటే ఏంటి? ఏదైతే మన హెరిటేజ్ ఉందో, కల్చర్ ఉందో దాన్ని మనం సంరక్షించాలి. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. ఓకేనా? హెరిటేజ్ కల్చర్. ఫోర్ట్స్ అంటే హెరిటేజ్ కల్చర్ వస్తుంది. జీ ఫర్ వాట్? జీ ఫర్ గ్రీనరీ. ఇక్కడ చూడండి, టు ప్రొటెక్ట్. గ్రీనరీ అంటే ఎన్వైర్న్మెంట్. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ including forest, lakes, rivers, wildlife and to have compassion for living creatures. Clear? Next H. ఇక్కడ చూడండి, కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ అంటే ఏవైతే లివింగ్ క్రియేచర్స్ ఉంటాయో వాటి పట్ల సానుభూతి కలిగి ఉండాలి. అంటే మనం చూసాం కదా కౌ స్లాటర్కి కూడా మనం ఏంటంటే డిపిఎస్పిలో చూసాం, అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా లివింగ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం కంపాషన్ అనేది చూపించాలి. హెచ్ ఫర్ హ్యూమనిజం. ఇక్కడ చూడండి, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అంటే మన సైంటిఫిక్ టెంపర్ని మనం డెవలప్ చేయాలి. హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకేనా? స్పిరిట్ ఆఫ్, దీని యొక్క మీనింగ్ అనేది డెప్త్తో చదవాల్సిన అవసరం లేదు. హెచ్ ఫర్ హ్యూమనిజం, సైంటిఫిక్. ఐ అంటే ఏంటి? అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. అంటే ఇక్కడ మనం ఏంటి? పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, వైలెన్స్ అనేది చేయకూడదు. అంటే ఇక్కడ చూడండి, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్ అంటే వైలెన్స్ అనేది చేయకూడదు. జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్. అంటే అన్ని పనులు మనం బాగా చేయాలి, అన్నిట్లో మనం ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాలి. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ అచీవ్మెంట్స్. అంటే ఇక్కడ చాలా సింపుల్గా ఏం చెప్తున్నారు, మనం ఎప్పుడూ కూడా ఎక్సలెన్స్ కోసం వెళ్ళాలి, ఎక్సలెన్స్ కోసం ట్రై అనేది చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ కే అంటే ఏంటి సార్? కే అంటే కిడ్స్. అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది 6 to 14 years కనుక ఉంటే మన డ్యూటీ అవుతుంది ఏంటది? ఈ పిల్లల్ని మనం స్కూల్కి పంపించాలి, చదవడానికి పంపించాలి. సో కిడ్స్కి మనం ఏం చేయాలి? ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంతే, మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అర్థమైందా? ఇంతే, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇంతే. ఒకసారి మళ్ళీ మనం చూద్దామా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక స్లైడ్ అనేది తీసుకుందాం, ఒక న్యూ స్లైడ్ తీసుకుందాం. అందులో మనం ఏం చేద్దామంటే, ఒక్క సెకండ్ ఆగండి, ఒక న్యూ స్లైడ్ తీసుకుంటాను నేను. అందులో ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకేనా? రైట్, న్యూ స్లైడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి అన్నిటినీ రాద్దాం, ఎందుకంటే మీరు కూడా నాతో పాటు రాయండి. ABCDEFGHIJK. ఓకేనా? ABCDEFGHIJK. ఓకేనా? ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో మనకి ఇది ఫ్రీ మార్క్ అండి. ఓకేనా? ఫ్రీ మార్క్. ఎందుకు? ఈ లెటర్స్ కనుక మనం నీట్గా రాసేసి దీని యొక్క మీనింగ్ కనుక రాసేస్తే మనకు వచ్చేస్తుంది. ఏ ఫర్ అబైడ్.
అబైడ్ బై. ఏంటి? ఏ ఫర్ అబైడ్ బై. అబైడ్ బై అంటే ఏంటి? మనం ఏదైతే మన నేషనల్ యాంథమ్ ఉందో, అండ్ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాని పట్ల రెస్పెక్ట్ అనేది చూపించాలి. బీ ఫర్ బాపూజీ. సో బాపూజీ అంటే గాంధీజీ గారి అడుగుజాడల్లో మనం నడవాలి. అంటే వాళ్ళ యొక్క ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, ఓకేనా? స్పెల్లింగ్ అనేది తప్పు, IDEALS కదా, IDEALS. వాటి యొక్క ఐడియల్స్ అండ్ ఏదైతే నేషనల్ స్ట్రగల్ ఉందో, ఏదైతే నేషనల్ స్ట్రగుల్ అనేది ఉందో వాటి పట్ల మనం ఏంటంటే ఆ మూమెంట్స్ని మనం షేరిష్ చేయాలి. సి ఫర్ కన్సాలిడేషన్. మీరు కూడా రాస్తూ ఉండండి, చెప్తూ ఉండండి. కన్సాలిడేషన్. సార్ కన్సాలిడేషన్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి సార్? సి అనేది థర్డ్ లెటర్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 3 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? సావర్నిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ. 3 వర్డ్స్ ఉంటాయి. డి ఫర్ డిఫెండ్. ఈ ఫర్ ఈక్వాలిటీ. ఏ విధంగా? బ్రదర్హుడ్ పట్ల. అండ్ ఉమెన్కి మనం ఏంటంటే డిగ్నిటీ అనేది ఇవ్వాలి, డిగ్నిటీతో మాట్లాడాలి. ఎఫ్ ఫర్ ఫోర్ట్స్ అంటే మన యొక్క కల్చర్ కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, వాటిని మనం కాపాడాలి. జీ ఫర్ గ్రీన్ ఆర్ గ్రీనరీ అంటే మన ఎన్వైర్న్మెంట్ని, ఫారెస్ట్ని, లేక్స్ని, వాటన్నిటిని కాపాడాలి. హెచ్ ఫర్ హ్యూమనిజం అండ్ సైంటిఫిక్. ఐ అంటే an eye for an eye makes the whole world blind. అంటే ఇక్కడ మనము పబ్లిక్ ప్రాపర్టీ, వైలెన్స్ అనేది చేయకూడదు, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, అండ్ వైలెన్స్ అనేది చేయకూడదు. జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్. అంటే మనం అన్ని సెక్టర్స్ ఉన్నాయి కదా, అన్ని చోట్ల మనం ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాలి. కే ఫర్ కిడ్స్. ఓకేనా? ఇప్పుడు ఏ లెటర్ ఇచ్చినా కూడా, అంటే ఏ సబ్ క్లాస్ ఇచ్చినా కూడా మీరు ఏంటంటే ఆన్సర్స్ అనేవి చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడతో మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎండ్ అవుతాయి. ఓకేనా? వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే మనకు ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ వచ్చాయో, ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయో అవి చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్గా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, కే వరకు ఉన్నాయి. ఓకేనా? నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. విచ్ ఆర్టికల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడున్నాయి, ఏ ఆర్టికల్లో ఉన్నాయి సార్? ఆర్టికల్ 51Aలో ఉన్నాయి. 51A. సార్ ఆర్టికల్ 21Aలో ఏముంది? రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 21Aలో ఉంది. 21A 51A కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? నౌ కమింగ్ టు ద థర్డ్ వన్. Which of the following amendment of the Constitution of India added new fundamental duty under Article 51A? Article 51Aలో మనం కొత్త ఫండమెంటల్ డ్యూటీ, ఒక న్యూ ఫండమెంటల్ డ్యూటీ అనేది యాడ్ చేస్తాం. అది ఏ అమెండ్మెంట్ ద్వారా అండి? మనం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 86 గుర్తుందా? చెప్పాను. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో మనం ఏం యాడ్ చేస్తాం? 51A సబ్ క్లాస్ K అనేది యాడ్ చేసాం. అవునా? నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు? ఇందిరాగాంధీ. అవునా? ఇందిరాగాంధీ. క్లియర్? ఫిఫ్త్ వన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అడ్రస్డ్ టు ద డాష్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎవరికి అడ్రస్ చేశారు? ఎవరికి ఇవ్వడం జరిగింది? ఎవరు ఈ డ్యూటీస్ని ఫాలో చేయాలి? గవర్నమెంటా, లెజిస్లేచరా, స్టేటా, సిటిజనా? నేను ఆల్రెడీ చెప్పాను, ఈ డ్యూటీస్ అనేవి సిటిజన్స్ ఫాలో చేయాలి. స్టేట్ ఏం ఫాలో చేయాలి? స్టేట్ వచ్చేసరికి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫాలో చేయాలి. ఓకేనా? కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ డాష్ సోషల్ అండ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఏముంటుంది? ఎథికల్ ఉంటుందా, హిస్టారికల్ ఉంటుందా, రిలీజియస్ ఉంటుందా, పొలిటికల్ ఉంటుందా? పొలిటికల్ అయితే కాదు, హిస్టారికల్ అయితే అస్సలు కాదు, రిలీజియస్ కాదు. ఇక్కడ ఏముంటుంది? ఎథికల్, సోషల్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీస్ ద్వారా. క్లియర్? కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడున్నాయి సార్? పార్ట్ 1లో మనకు యూనియన్ టెరిటరీ ఉంది. పార్ట్ 2లో మనకు సిటిజన్షిప్ అనేది ఉంది. పార్ట్ 3లో మనకి ఏముంది? ఓకేనా?
పార్ట్ 3లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సార్. పార్ట్ 4 సార్, పార్ట్ 4లో మనకు డిపిఎస్పి అనేది ఉంది. పార్ట్ 4ఏలో ఓకేనా, పార్ట్ 4ఏలో మనకి ఏమున్నాయి సార్, పార్ట్ 4ఏలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. పార్ట్ 4ఏలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ పార్ట్ 4A. పార్ట్ 4A క్లియర్. నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. టు సేఫ్ గార్డ్, ఇక్కడ చూడండి, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ ఈజ్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ అనేది ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది అది చెప్పండి నాకు. ఒకవేళ ఇలా అడిగాడు అనుకుంటూ, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ అనేది ఏ ఆర్టికల్ ఉంటుంది సార్? పబ్లిక్ ప్రాపర్టీ వైలెన్స్ చేయకూడదు. వైలెన్స్ అంటే ఏంటి? అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. అవునా, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. ఐ అంటే ఏంటి సార్? ఐ అనేది మనం లెటర్ ఐతో రాసాం. అవునా, లెటర్ ఐ అంటే ఏంటి ఇది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ ఐ. అంటే ఇందులో మనకి ఏముంది? ఇది ఉంది. అంటే ఇదేంటి? ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ, అంతేనా? మిమ్మల్ని ఏదైనా అడగనండి, ఎగ్జామినేషన్లో ఏదైనా అడగనండి, మీరు ఆ ట్రిక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దాని యొక్క ఆర్టికల్ అండ్ సబ్ క్లాస్ నెంబర్ అనేది రాసేయచ్చు. క్లియరా? నౌ కమింగ్ టు ద 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ? అంటే ఇందులో ఫండమెంటల్ డ్యూటీగా ఏది ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఓకేనా, ఏది మనకు ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ ఇచ్చారు, టు డిఫెండ్ కంట్రీ డీలో ఇచ్చారు, టు ప్రమోట్ హార్మనీ. ఇక్కడ చూడండి, టు ప్రమోట్ హార్మనీ అంటే ఈక్వాలిటీ. ఓకేనా, ఇక్కడ ఇది కూడా ఉంది, కానీ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అనేది ఉందా? లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మనకు ఇది ఫండమెంటల్ డ్యూటీలో ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వలేదు అడిగింది. ఓకేనా, ఏది ఇవ్వలేదు. క్లియర్. నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుంది సార్? వీ హ్యావ్ టు అబైడ్ బై ద ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, కాన్స్టిట్యూషన్ పట్ల రెస్పెక్ట్ చూపించాలి. అండ్ ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో, నేషనల్ యాంథమ్ ఉందో అది మనం రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్ షల్ బీ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు అబైడ్ బై ద డాష్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్. మనం ఏం చేయాలి? ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఆ కాన్స్టిట్యూషన్ తర్వాత నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్ వాటిని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. మనం కాన్స్టిట్యూషన్ పట్ల విధేయతగా ఉండాలి. ఓకేనా, ఒబే చేస్తూ ఉండాలి. 11th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ డ్యూటీ ప్రొవిజన్ ఈజ్ సిమిలర్ టు ఆర్టికల్ 21? జాగ్రత్తగా చూడండి, ఆర్టికల్ 21A ఏదైతే చెప్తుందో అదేవిధంగా ఏ ఫండమెంటల్ డ్యూటీ కూడా అదే చెప్తుంది. మనం డిస్కస్ చేసాం, ఏదైతే లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఉందో ఏంటది? ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కే. కే ఫర్ కిడ్స్ అంటే ఏంటి? కిడ్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆర్టికల్ 21A కూడా ఏం చెప్తుంది? రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్తుంది. అవునా, రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 51A సబ్ క్లాస్ కే. ఐ అంటే ఏంటి? అండ్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. అంటే ఇక్కడ మనము పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయకూడదు, వైలెన్స్ నుంచి అబ్జర్వ్ చేయాలి. హెచ్ ఫర్ హ్యూమనిజం అండ్ సైంటిఫిక్. నెక్స్ట్ జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్. అంటే దీనికి అర్థం అంటే మనం ప్రతి ఒక్క ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో అన్నిట్లో మనం ఎక్సలెన్స్ కోసం ట్రై అనేది చేయాలి. దానివల్ల ఏమవుతుంది? మన కంట్రీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది, ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. కమింగ్ టు ద 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ డ్యూటీ ప్రొవిజన్ హ్యాస్ లేడ్ డౌన్ దట్ ఆల్ ఇండియన్స్ నీడ్ టు షో రెస్పెక్ట్ టు ద ఇండియన్ ఫ్లాగ్కి, ఇండియన్ నేషనల్ యాంథమ్ పట్ల మనం రెస్పెక్ట్ చూపించాలి. ఇది ఎక్కడుంది? ఇండియన్ ఫ్లాగ్ పట్ల, ఇండియన్ నేషనల్ యాంథమ్ పట్ల రెస్పెక్ట్ చూపించాలి. అండ్ మనం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ని అబైడ్ చేయాలి, దాన్ని ఒబే చేయాలి అని చెప్పేసి ఎక్కడుంది? ఆర్టికల్ 51Aలో ఉంది. డి ఫర్ డిఫెండ్. మన కంట్రీని మనం ఏం చేయాలి? డిఫెండ్ చేయాలి. సార్ బి ఫర్ బాపూజీ. బాపూజీ అంటే ఏంటి? ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో దాన్ని మనం చెరిష్ చేయాలి. వాళ్ళ నేషనల్ స్ట్రగుల్ పట్ల, వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం ఏదైతే నేషనల్ స్ట్రగుల్ చేశారో దాన్ని కూడా మనం చెరిష్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సి ఫర్ కన్సాలిడేషన్. కన్సాలిడేషన్లో మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? సావర్నిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ. Now coming to the third question, question number 13. Which of the following has a similar article 29(1)? Article 29(1) ఏం చెప్తుందంటే, of the universal declaration of human rights, which everyone has duty to the community in which alone the free and full development of his
పర్సనాలిటీ ఈజ్ పాసిబుల్ అంటే ఇక్కడ ఇదంతా ఇవ్వడం వేస్ట్. ఎందుకు, ఇక్కడ మనకేంటంటే ఇదొక డ్యూటీ, అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేదే ఫండమెంటల్ డ్యూటీ కాబట్టి ఇది కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీనే. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో అ ఫండమెంటల్ డ్యూటీ. క్లియర్. నౌ కమింగ్ టు ద 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ? ఇందులో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు? టు ప్రొటెక్ట్ నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎస్, ఇది ఈలో మనకేంటంటే ఓకే ఈ కాదు కదా, జీ ఫర్ గ్రీనరీ, ఈ ఫర్ ఈక్వాలిటీ, జీ ఫర్ గ్రీనరీ. నెక్స్ట్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ మనకు ఏలో ఉంది. నెక్స్ట్ టు క్యాస్ట్ ఓటింగ్ ఎక్కడ మనం చూడలేదు. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ, యూనిటీ ఇంటెగ్రిటీ సావర్నిటీ సి, అంటే ఇది ఆప్షన్ సి అనేది మనకు ఎక్కడా లేదు. టు క్యాస్ట్ ఓట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అంటే మనకు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇందులో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని చెప్పేసి కూడా అడుగుతాడు. ఇక్కడ మనకు తెలుసు కాబట్టి అన్ని రాసేసాం, ఆన్సర్ కూడా ఈజీగా చెప్పేస్తాం. ఓకేనా, క్లియరా, రైట్. ఇంకా ఏది మన ఫండమెంటల్ డ్యూటీ కాదు? టు పే ట్యాక్సెస్, టు పే ట్యాక్సెస్, ఈ ట్యాక్స్లు కట్టడం అనేది కూడా ఒక డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీగా లేదు మనకు. ఓకేనా, కమింగ్ టు ద 15th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. బై ద 42nd Amendment Act 1976 యాజ్ ఇంట్రడ్యూస్ బై ద డాష్ ద చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ. సో ఫండమెంటల్ డ్యూటీ అనేది ఎవరి రికమెండేషన్ మేరకు, అంటే ఏ కమిటీ రికమెండేషన్ మేరకు మనం యాడ్ చేసాం? సార్ మనం యాడ్ చేసింది ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎప్పుడు యాడ్ చేసామంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ ఆర్ కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా మనం ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసాం. సో ఆన్సర్ ఈ సర్దార్ స్వరణ్ సింగ్. అండ్ వీళ్ళు ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ రికమెండ్ చేశారు? 8 రికమెండ్ చేశారు. కానీ మనం తీసుకునేవి ఎంత? వీళ్ళ నుంచి 5 తీసుకున్నాం, ఇంకా గవర్నమెంట్ అనేది ఇంకో 5 తీసుకొని టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఓకేనా ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ ద 10లో మనం ఏంటంటే ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ అనేది యాడ్ చేసాం. ఎప్పుడు యాడ్ చేసాం? అది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏ సంవత్సరంలో? 2002వ సంవత్సరంలో యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? అది ఆర్టికల్ 51A స్మాల్ కే. ఇది కే అంటే ఏంటి? కిడ్స్, పిల్లలు. సార్ పిల్లలు అంటే ఏంటి? మనం ఏం చేయాలి? పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. పిల్లలకి మనం ఏం చేయాలి? ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎక్కడుంది సార్? ఆర్టికల్ 21Aలో మనకు రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏం చేసాం? మన ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉందో అవి పూర్తిగా కంప్లీట్ అనేది చేసాము. ఓకేనా, సో ఈ వీడియో అనేది యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఈ వీడియో అనేది స్ట్రీమ్ అయిన తర్వాత ఓకేనా యూట్యూబ్లో స్ట్రీమ్ అయిన తర్వాత కొన్ని అవర్స్ అంటే 10 hours 12 hours యూట్యూబ్లో ఉంటుంది, దాని తర్వాత తీసేస్తాం. కానీ ఈ వీడియో వచ్చేసరికి మేము అందరి కోసం ఏంటంటే ఫ్రీగా ఏంటంటే యూట్యూబ్లో ఉంచుతున్నాం. అంటే ఈ వీడియో అనేది మీకు ఎవ్రీ టైం యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఏంటంటే ఈ వీడియోని ఎన్నిసార్లైనా చూడొచ్చు. బట్ దీనికంటే ముందు వీడియోస్ అంటే వీడియో నెంబర్ 3 నుంచి వీడియో నెంబర్ 9 వరకు అన్నీ కూడా మేము ఏంటంటే ప్రైవేట్ అనేది చేసేసాం. సో ఈ వీడియోస్ కనుక మీరు చూడాలి అంటే మీరు ఏం చేయొచ్చు? మా ఏదైతే అప్లికేషన్ ఉందో ఏంటది తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్, దీన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసి మీరేంటంటే ఏదో ఒక కోర్స్లో కనుక ఎన్రోల్ అయితే మీకు ఏంటంటే ఈ క్లాసెస్ అనేవి మీరు వినవచ్చు. ఓకేనా, సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.